హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము డిఎస్సిలో టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా శిశు వికాసం పెడగాజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇది ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే, ప్రీవియస్ బిట్సే ఫ్రెండ్స్. సో చూసి నేర్చుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, పరిపక్వత గురించి ఈ క్రింది వానిలో సరైన వానిని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఏ అండ్ బి. అనువంశికమైనది, క్రమమైనది. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మణ్ అను శిశువు 11 నెలల సమయంలో మాట్లాడటం, జగదీష్ అను శిశువు 15 నెలల వయసులో మాట్లాడటము, శశికాంత్ అను శిశువు 18 నెలల వయసులో మాట్లాడటము అను ప్రవచనంను సమర్థించు వికాస నియమంను ఈ క్రింది వానిలో గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదు అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని గుర్తించుటకు గోడార్డ్ ఎవరిపై ప్రయోగం చేశాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కల్లికాక్ కుటుంబంపై పరిశోధన చేశారు. ఆన్సర్ ఇది ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, దివ్యాంగుడు అయిన బిడ్డను చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గదిని పెయింట్స్తో అలంకరించడం ద్వారా పిల్లవాడిలో ప్రేరణను కలిగించడం అనున్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సొరగేట్ క్రీడ. ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అన్ని మతాల సారం ఒక్కటే అని నమ్మిన వ్యక్తి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము ఏ నైతిక వికాస స్థాయికి చెందుతాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో స్కీమాట కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పుట్టగానే ఏడవడం అనేది స్కీమాట కాదు. పుట్టగానే పాలు తాగడం, శబ్దాన్ని గ్రహించడం, వస్తువులను అందుకోవటం అనేవి స్కీమాటలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే గ్రంథ రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, డబ్ల్యూసి బాగ్లే. ఆప్షన్ 2, డబ్ల్యూసి బాగ్లే. ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి యొక్క శారీరక వయస్సు 10 సంవత్సరములు, మానసిక వయసు 12 సంవత్సరములు అయిన ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 120. ఫ్రెండ్స్ మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకోండి, ఫార్ములా వేసి, ఓకేనా. మీకు తప్పకుండా ఇలాంటి క్వశ్చన్ ఒకటైనా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, యుద్ధాలన్నీ మానవ వినాశనానికే అని నమ్మిన విద్యార్థి ప్రవర్తనలో మార్పు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వైఖరి. ఆప్షన్ 2, వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో విభిన్నమైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సీత SA1లో వివిధ సబ్జెక్టులలో వివిధ గ్రేడులలో ఉత్తీర్ణత సాధించడం అనేది విభిన్నమైనది. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల సమగ్ర మూర్తిమత్వ వికాసానికి పాఠశాలలో ఈ రకమైన వాతావరణం ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ప్రజాస్వామ్యపూరితమైన వాతావరణం ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మణ్ అను పిల్లవాడు తనకిష్టమైన చాక్లెట్, ఐస్ క్రీమ్లలో ఏది కొనుక్కోవాలో నిర్ణయించుకోలేని స్థితి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఉపగమ. క్వశ్చన్ నెంబర్ 13. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రవర్తన సమస్య కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అధిక ప్రజ్ఞ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అధిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, 2021-22 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థిని ఎందుకు ఫెయిల్ అయ్యావని అడిగితే పరీక్షా పత్రం తప్పులుగా ఉందని చెప్పడం అనున్నది ఏ రక్షక తంత్రాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, పరిశోధకుడు గోండులు చెంచులతో వారి పరిసరాలలో నివసిస్తూ వారి జీవనశైలిని పరిశీలించడం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సంచరిత పరిశీలన. ఆప్షన్ 3, సంచరిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనానికి సంబంధించి సరికానిది.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. అభ్యసనం అంటే ఒక ఫలితం మాత్రమే. అభ్యసనం అంటే ఒక ఫలితం మాత్రమే అనేది ఆన్సర్. ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసించే అంశం ఇలా ఉండాలి. ఏ కుతూహలంగా, బి నిజ జీవితంలో ఉపయోగపడేలా, సి అంశాల మధ్య సారూప్యం లేకుండా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఏ మరియు సి కుతూహలంగా, అంశాల మధ్య సారూప్యం లేకుండా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. సంగీతానికి అనుగుణంగా నాట్యం చేయడం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నిబంధిత అభ్యసనం. ఆప్షన్ 3 నిబంధిత అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. మెక్లీలాండ్, అట్కిన్సన్లు ఈ ప్రేరణపై పరిశోధనలు నిర్వహించారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సాధన ప్రేరణపై పరిశోధనలు నిర్వహించారు. ఆప్షన్ 1. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసించిన విషయం మన మనసులో ఎంతకాలం, ఎంత శాతం నిలిచి ఉంటుందో తెలిపేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ధారణ. ఆప్షన్ 4 ధారణ. ఇది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఎప్పుడైనా అడిగితే అడగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది. కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నిర్ణయించిన సమయంలో అభ్యసనం పూర్తి చేయాలి అనేది అభ్యసన లక్షణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు ఆశించిన ప్రవర్తనను విద్యార్థి బహిర్గతపరిచినప్పుడు అలాంటి ప్రవర్తనను విద్యార్థిలో శాశ్వత ప్రవర్తనగా మార్చుటకు పునర్బలనం అందించాలని చెప్పిన అభ్యసన సిద్ధాంతం ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. కార్యసాధక నిబంధన అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. వాచాపరణం అనేది ఎవరికి అవసరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. శ్రవణ వైకల్యం కలవారికి. నెక్స్ట్ క్వశ్చన్. SQ4Rలో మొదటి ఎస్ అనగా. SQ4Rలో మొదటి ఎస్ అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. సర్వే. ఆప్షన్ 2 సర్వే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గదిలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుటకు తగిన నాయకత్వం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సహభాగి నాయకత్వం. ఆప్షన్ 3 సహభాగి నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధనా ఉద్దేశం దీనిని నిర్మించుట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బహుభాషావాదం. ఆప్షన్ 3 బహుభాషావాదం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి వారంలో నిర్దేశించిన బోధనా గంటలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 45 hours. విద్యా హక్కు చట్టం 2009 DSCలో బిట్ వస్తుంది, అలాగే టెట్లో కూడా కంపల్సరీ బిట్ అడుగుతారు, సో నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. CALD కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగ్, అలాగే కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ CAI. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. A మరియు B రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. NEP 2020 యొక్క విధానంను గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 1 and 2 రెండు మాత్రం సరైనవి. పెరుగుతున్న అభివృద్ధి అవసరాలు తీర్చడం, సృజనాత్మక సామర్థ్యము మరియు అభివృద్ధి అనేది NEP 2020 యొక్క విధానాలు. నెక్స్ట్ క్వశ్చన్. మనబడి నాడు నేడును ఎప్పుడు ప్రారంభించారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 2019 November 14న మనబడి నాడు నేడును ప్రారంభించారు. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్ అయితే చూసి నేర్చుకోండి, అలాగే కొన్ని అవసరం అనుకున్నవి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, రివిజన్ చేసుకోండి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎక్కువగా రివిజన్ చేస్తే మనకి క్వశ్చన్స్ అనేది అంత బాగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్ నుండి ఇంకో క్వశ్చన్ రిలేటెడ్ కూడా ఉంటాయి, సో రివిజన్ చేసుకోండి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్స్ చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.